వెల్కమ్ టు బీజే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవడం లేదన్న బండి సంజయ్. రైతు భరోసా నిధులపై మీ మాట మీరే విస్మరిస్తారా అని ప్రశ్న. రైతు భరోసా నిధులు విడుదల చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రావు 74. న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదన్న కవిత. లిక్కర్ కేసు ఒక రాజకీయ కుట్ర అని మండిపాటు. రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని ఆరోపణ. తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన కవిత. పాల కల్తీ ఘటనలపై సీదిరి తీవ్ర విమర్శలు. ప్రజారోగ్య పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందన్న ఆరోపణ. నీటి నాణ్యత తనిఖీల్లో నిర్లక్ష్యం జరిగిందని వ్యాఖ్య. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. గ్రీన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం సందేశం. ప్లాస్టిక్ రహిత భారత్ లక్ష్యంగా పిలుపు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు అవ్వాలి. సుస్థిర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్న స్పష్టం. ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు. దీర్ఘకాల ఉద్యమానికి ఫలితాల గుర్తింపు. సమాన అవకాశాల దిశగా కీలక నిర్ణయమన్న వ్యాఖ్య. సామాజిక న్యాయం సాధనలో ముఖ్య అడుగన్న అభిప్రాయం. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరితమైనవని వైసీపీ నేత పచ్చల శ్యాంబాబు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత ఆరోపణలతో ముందుకు రావడం దురదృష్టకరమన్నారు. ఆధారాలు లేకుండా సీఎంపై ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని పేర్కొన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయ లాభం కోసం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నిజాయితీ రాజకీయాలు చేయాలంటే ప్రజల అభివృద్ధి అంశాలపై మాట్లాడాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పోటీ పడాలని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, అసత్య ఆరోపణలకు సమాధానం ఎన్నికల ఫలితాల్లో తెలుస్తుందని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన చల్లా వెంకట్రామరెడ్డి కట్టుబాటు గల నాయకుడని ఆయన అనుచరులు పేర్కొన్నారు. అధికారంలో ఉన్నంత కాలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా అడగలేదని చెప్పారు. ఎప్పుడూ తన నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆలోచించేవారని వివరించారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రాంతానికి నీళ్లు రావడం లేదని పట్టుబట్టి సీఎం జగన్ కు ఫోన్ చేయమని కోరిన సంఘటన ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. ప్రజా సమస్యలపై మొండిగా నిలబడే స్వభావం ఆయనదని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధి కోసం ఏ స్థాయికైనా వెళ్లే ధైర్యం ఉన్న నాయకుడు అని ప్రశంసించారు. రాజకీయాల్లో ఇలాంటి కమిట్మెంట్ ఉన్న నేతలు అరుదని పేర్కొన్నారు. అట్లాంటి వెంకటరామరెడ్డి గారు మీకు నాయకుడిగా ఉండడం నిజంగా కూడా మీ అదృష్టం. ఎందుకంటే ప్రజల పనుల విషయంలో కూడా నాకు ఒకటే చెప్పినాడు, అన్నా ఈసారి మనం అధికారం పోయింది, నాకు బాధగా ఉంది అన్నాడు. ఎందుకన్నా ఏం బాధ అంటే, లేదన్నా నేను చాలా కొట్లాడినా ప్రతిపక్షంలో, కొట్లాడి అలసిపోయిన నిజానికి ఈసారి గవర్నమెంట్ వస్తే నేను మా అలంపూరు చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపెడదాం అనుకున్నాను. కేసీఆర్ గారికి నా మీద ప్రేమ ఉంది. నాకు తప్పకుండా నేనేది అడిగినా చేసేటోడు. బ్యాడ్ లక్ ఏంటంటే నేను కొద్దిగా లేటుగా, నిజానికి ఒక దశలో నేను రాజకీయమే వదిలేద్దాం అనుకున్నా. కానీ కేసీఆర్ సార్ నన్ను పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను కూర్చోబెట్టి నువ్వు ఉండాల వెంకట్రామ్ అంటే నేను ఉన్నాను. నాకంటూ వ్యక్తిగతంగా ఏమీ లేదన్నా, నా కాన్స్టిట్యున్సీ నా జిల్లా బాగుండాలా అని నిజంగా చెప్తున్నాను. నేను అధికారంలో ఉన్ననాడు కూడా ఒక్కటంటే ఒక్క రూపాయి పని కూడా అడగలేదు వెంకటరామరెడ్డి గారు. ఒక్క రూపాయి పని కూడా ఏమన్నా అడిగినంటే మా కాన్స్టిట్యున్సీ, మాకు అలంపూర్కి ఇది కావాలా. ఒకరోజు అయితే మన గవర్నమెంట్ పోయింది అనుకుంటా, అప్పుడు పోయినాక వచ్చినాడు రోజు వచ్చి, మాకు నీళ్లు రావాలా, నువ్వు జగన్ అన్నకు ఫోన్ చేయంటాడు. అన్న ఇప్పుడు మనం గవర్నమెంట్లో లేమే, మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ చేయాల్సిన పని మనం ఏందన్నా అంటే, అప్పుడు గవర్నమెంట్లో ఉన్నామా లేదా, లేవనుకుంటా, ఫోన్ చేయన్నారు. అంటే ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నాడు, ఎవరు నీకు వెంకటరామ్ చెప్పినాడా అన్నాడు. అవునన్నా చెప్పినాడు అంటే, నాకు కూడా ఆల్రెడీ చెప్పినాడు, మరి నీకు కూడా చెప్పిస్తున్నాడు. మొత్తానికైతే మొండోడు. అంటే అంత కమిట్మెంట్. ఇప్పుడు ఏం అవసరం ఉంది, మేము గవర్నమెంట్లో లేము, ఈ గవర్నమెంట్ని తిట్టుకుంటా నడిపించేయచ్చు. వీళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయాల్సిన పని చేయట్లేదు, వీళ్ళని పట్టించుకోవట్లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నారని దులుపుకోవచ్చు. కానీ ప్రజల మీద, రైతాంగం మీద, ప్రాంతం మీద, నియోజకవర్గం మీద ప్రేమ ఉండే మనిషి అయితే యాడికన్నా పోయి, ఎంత దూరం అన్నా పోయి పని చేసుకొచ్చే తత్వం వెంకటరామరెడ్డి గారిది. మరి అదే లక్షణం
రాజమహేంద్రవరం పాలు కల్తీ ఘటన, శ్రీకాకుళంలో నీటి కలుషిత ఘటనలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజారోగ్య పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తురకపాలెం మరణాల వంటి ఘటనలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే జరిగాయని పేర్కొన్నారు. పాలు, నీటి నాణ్యత తనిఖీలో నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు సంబంధించి వ్యవస్థలు మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శక దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. Diarrheal outbreak in Vijayawada city. Similarly, according to the government data, there are 61 instances of waterborne diarrheal instances in Andhra Pradesh since the onset of this alliance government that's nearing about 20 months. Out of the 61 instances, nearly about 34 to 35 incidences occurred in school-going children, hostel children, like BC hostels, SC welfare hostels, ST hostels. What I mean, 35 incidences occurred in government institutions only. My idea is, every time our Chief Minister Chandrababu Naidu speaks about brand AP image, he discusses about quantum computers every time. He always speaks about artificial intelligence. And he is very much interested in making MOUs with the companies in the respective sectors. But the true image is, yesterday I found one news in newspaper, one farmer, he is bringing his wife as a patient on his own bullock cart. Why? Because the 108 ambulance is not available. A farmer bringing his sick wife to the hospital on a bullock cart. That is the true scenario in Andhra Pradesh. Tribal men taking their sick patients by dolly because the ambulance itself is sick in tribal areas. That is the true scenario. Where are we going? What are all these government institutes are doing? I don't understand. The entire public health sector is sick in Andhra Pradesh. The MLAs, ministers are playing kabaddi at this time of precious situation. New Year cases are reporting in Srikakulam city. The diarrheal outbreak is being exposed to newer areas now. Even in Rajahmundry. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో మాజీ ఎంపీ కవిత భావోద్వేగంగా స్పందించారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు వచ్చిన వెంటనే తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు తీర్పుతో స్పష్టమైందని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించబడినవని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ అనుభవం తనకు మరింత ధైర్యం, నమ్మకం ఇచ్చిందని తెలిపారు. ప్రజల సేవలో మరింత కట్టుబాటుతో ముందుకు సాగుతానని వెల్లడించారు. న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 సంవత్సరాలు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో
వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడం గొప్ప బాధ్యత అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిఐ గుర్తింపు పొందిన కళలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఆర్టీసీ సమన్వయంతో జిఐ ఆన్ వీల్స్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక కళాకారులు, హస్తకళలకు మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిఐ ఉత్పత్తులకు బ్రాండ్ విలువ పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కళలను కాపాడటం, కళాకారులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపును మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. प्लेटफॉर्म जो आर्ट आर्टिजन्स और स्टेट को एक ही मंच में लाता है. A society that is driven by its स्वाभिमान or self-respect is a society that will progress. A society without self-respect, only cash respect, cannot grow. So we'll have to build a society that respects its own culture, respects its own art forms, and this is the effort. एक प्रयास है ये, कैसे हम फ्यूचर जनरेशन के पास हमारे संस्कृति को ले जाए. జిఐ ట్యాక్స్ కు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ను ప్రచారం చేయడానికి ఆర్టీసీ జిఐ ఆన్ వీల్స్ అనే దేశంలోనే మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం తీసుకుంది. తప్పకుండా మరింత విస్తృతంగా ఈ యొక్క ఉత్పత్తులను ప్రాచుర్యం కలిగజేయడానికి ఆర్టీసీ సంస్థ అన్ని వేళలా సిద్ధం ఉంటుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ భాగస్వామ్యమైందని సంతోషంగా తెలియజేస్తూ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకున్నాం. ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చివేయడం అమానుషమని వ్యాఖ్యానించారు. సీఎం అయ్యే ముందు చేసిన హామీలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను స్వార్థ ప్రయోజనాల కోసం నేలమట్టం చేశారని ఆరోపించారు. పేదల పట్ల ప్రభుత్వానికి కనీస సానుభూతి లేదని విమర్శించారు. భూదాన్ భూముల్లో నివసిస్తున్న వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజల అసంతృప్తిని పెంచుతాయని హెచ్చరించారు. పేదల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. భూదాన్ భూములు అంటున్నారు. నువ్వు పేదలకు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూల్స్తే పాపం తగులుతుంది మీకు, కూల్చి పేదలు ఇల్లు కూల్స్తారా, ఇప్పుడు కూల్స్తారా అన్నాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు కూల్చడానికి కారణమేంది? ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మాట. ఇలా కాస్ట్లీ భూములు అంటే కాస్ట్లీ భూములు పేదోళ్ళు వాళ్ళు కాస్ట్లీ భూమి అని వేసుకోలే, వాళ్ళు విల్లు కట్టుకోలే. ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. పేదోళ్ళ ఇండ్లు కూర్చోడానికి మీకు చేతి ఎట్లా వచ్చినాయా? మీకు ఇప్పటికే హైడ్రా పేరుతోనే సర్వనాశనం చేశారు. మూసీ పేరుతోని ఇటు నాశనం చేస్తున్నారు. ఆడు ఖమ్మంలో భూదాన్ భూములు అని చెప్పి వాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నారు. పేదోళ్ళు ఇండ్లు కట్టుకోవద్దా? పేదోళ్లకు సొంత ఇల్లు ఉండద్దా? నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇల్లు కట్టడానికి ముందుకు వస్తున్నది. దానికి సహకరించకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇల్లు కూల్చడానికి పోటీ పడుతున్నది. ఇట్లా కూల్చుడు పెడితే మీ ప్రభుత్వం కూల్చారు రాసిపెట్టుకోండి, పేదలు దసుకోండి, మీ ప్రభుత్వం కూల్చారు రాసిపెట్టుకోండి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే మాట తప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే ఇంత మోసగారి ముఖ్యమంత్రి. ప్రకృతి పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యతలతో ముఖ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత భారత్ లక్ష్యంగా దక్షిణ కొరియా సంస్థ నిర్వహించిన గ్రీన్ సంగీత కచేరీలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమని అన్నారు. పర్యావరణ హిత చర్యలు భవిష్యత్ తరాలకు మేలని పేర్కొన్నారు. సుస్థిర విధానాల ద్వారా అభివృద్ధి సాధించడం రాష్ట్ర లక్ష్యమని వివరించారు. మార్కెట్ కు ఇతరత్ర పోయినప్పుడు వాడే పరిస్థితి ఏర్పడుతుంది. దానిలో కూడా డేంజరస్ ప్లాస్టిక్ ఉంది, కొంత కన్జ్యూమబుల్ యూజబుల్ ప్లాస్టిక్ ఉంది. ఇట్లా రకరకాల కేటగిరీ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పే ప్రోగ్రాం ద్వారా తప్పకుండా మనందరం కొంత చైతన్యమై వారు ఎక్కడి నుంచో మనకు చెప్పడానికి వస్తా ఉన్నప్పుడు మన చేతుల్లోనే అవగాహన కలిగి, చదువు కలిగి, నలుగురికి మార్గదర్శకత్వం చేయగలిగినటువంటి సెక్రటరీ ఉద్యోగులు తప్పకుండా 4 ఇంతల స్ఫూర్తిదాయకంగా స్పందించి మీ ద్వారా తెలంగాణ యావత్తుకు ఒక మంచి మార్గం దొరుకుతుంది, మీ యొక్క ప్రభావం యావత్ తెలంగాణ ఉద్యోగం మీద పడుతుంది అనేటువంటి ఆకాంక్షని సందర్భంగా నేను వ్యక్తం చేస్తాను. ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందడంలో సీఎం చంద్రబాబు సహకారం మరువలేనిదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. మాదిగ సమాజానికి న్యాయం జరిగేలా చేసిన కృషిని ప్రశంసించారు. సామాజిక న్యాయం కోసం దీర్ఘకాలంగా సాగిన ఉద్యమానికి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. వర్గీకరణ ద్వారా సమాన అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ దిశగా తీసుకున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆ చంద్రబాబు నాయుడు గారి ఫలితమే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ మళ్ళీ జరిగే సమయానికి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నది. అందులో ప్రధాన భాగస్వామి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. అంతిమంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వచ్చే సమయానికి పెద్దలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు జగన్ గారి గవర్నమెంట్ కొనసాగుతున్న దశలో కానీ ఎస్సీ వర్గీకరణ మీద అనుకూలంగా మాట్లాడడానికి కేసే ఆంధ్రప్రదేశ్ కేసు. సుప్రీంకోర్టులో కేసు నడిచింది ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు. ఆనాడు మనల్ని ఓడించింది కూడా ఈవి చిన్నయ్య కేసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక లాయర్ను పెట్టమని ఎన్నిసార్లు తిరిగినా కూడా జగన్ గారు వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టడంలో కూడా ఆయన నిర్లక్ష్యం చేశారు, మన అందరూ తెలుసు. కానీ లాయర్ను పెట్టడానికి సహాయం అందించడంలోనూ మనకు అనుకూలంగా నిర్ణయాలు రావడంలో కేంద్రంతో మాట్లాడడంలోనూ అంతిమంగా సమస్య పరిష్కరించడంలోనూ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటికి ముఖ్యమంత్రి కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ప్రాజెక్టులో జరిగిన అనుమానాస్పద అంశాలపై సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. ప్రజాధనం వినియోగంపై పారదర్శకత ఉండాలని అన్నారు. తప్పులు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యం వెలుగులోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్రం విచారణకు సహకరించడానికి సిద్ధమని వెల్లడించారు. డబ్బులు మోసి పదవులు కొనుక్కునేటువంటి సంస్కృతి మాది కాదు, అది మీది. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్కృతి సంస్కారం. 10 సంవత్సరాలు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కాగానే అవసరమైతే 1000 కోట్లు పోగేసి పంపిస్తాము అని గతంలో పంపినటువంటి విషయాల్ని అన్యాపదేశంగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కనబడతా ఉంది. కాళేశ్వరం మీద కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేస్తలేదని చాలా మంది అడుగుతా ఉన్నారు మిత్రుల మధ్యలో. భారతీయ జనతా పార్టీ గాని తెలంగాణ సమాజం గాని అడుగుతుంది, కాళేశ్వరం మొత్తం మీద విచారణ జరిపించమని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడుగుతలేదు అనేది బేసిక్ క్వశ్చన్. కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ప్రతి అంశం మీద విచారణ జరపమని ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి ఉత్తరం రాసి భారత హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారిని కలువమని చెప్పండి. కోర్టు స్టే ఎత్తేసిన మరుక్షణం భారత ప్రభుత్వం సిబిఐ చేత విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉంది. యాసంగి ప్రారంభమే 2 నెలలు అయినా రైతు భరోసా నిధులు విడుదల చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మిర్యాలగూడ సభలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది రైతులు పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. కేబినెట్ లో కూడా ఈ అంశంపై చర్చించలేదని మండిపడ్డారు. రైతులను నిర్లక్ష్యం చేయడం తగదని హెచ్చరించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు వెల్లడించారు. రైతుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని సూచించారు. మిర్యాలగూడ సభలో రైతు బంధు వేస్తా 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి వేస్తా అన్న ముఖ్యమంత్రి గారు మరి రైతు భరోసా వేసే ఉద్దేశం లేదు. ఇప్పటికీ ఈ 2 విడతలు కలిపి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలి బడ్జెట్. ఇక నెక్స్ట్ రెడీ ఉన్నది. నాకు తెలిసి 3 విడతలు ఇప్పుడు ఇవ్వాల్సిందే. 3 విడతలు వచ్చి 27,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తారా ఇయ్యారా? ఇట్లా మోసం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలా మీరు మోసం చేస్తే మీ విషయంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కూడా. మొదటి విడత వేయాలి, ఇప్పుడు ఈ విడత వేయాలి, నెక్స్ట్ విడత కూడా కలిపి ఇప్పుడు వేస్తే రైతులకు ఉపయోగపడుతుంది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన చల్లా వెంకట్రామిరెడ్డి కట్టుబాటు గల నాయకుడిగా పలువురు కొనియాడుతున్నారు. అధికారంలో ఉన్నంతకాలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా అడగలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. ఎప్పుడూ తన నియోజకవర్గం, జిల్లా అభివృద్ధి గురించి ఆలోచించేవారని చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రాంతానికి నీటి సమస్య ఉందని పట్టుబట్టి ఆయన ప్రజానిబద్ధతకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ విషయంలోనైనా మొండిగా తన ప్రాంత హక్కుల కోసం పోరాడే నాయకత్వం ఆయనదని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో పదవులు వస్తాయా పోతాయా అనేది ముఖ్యం కాదని, ప్రజల ప్రయోజనం ముఖ్యమన్న ధోరణితో పనిచేసేవారని అన్నారు. ఇలాంటి కమిట్మెంట్ ఉన్న నేతలు అరుదని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 34 మంది, ఒక పీసీస్ 109, ఉమెన్ పీసీస్ 35, హోమ్ గార్డ్స్ 13, ఇంత కలిపి టోటల్గా 250 మెంబర్ స్టాఫ్. దీంతో పాటుగా టాస్క్ ఫోర్స్ అంటే ఎస్ఓటి, ట్రాఫిక్, ఏహెచ్టియు, క్రైమ్స్ టీమ్స్ వీళ్ళందరూ కూడా సిపి గారి ఆదేశాల మేరకు పాల్గొనడం జరిగింది. ఈ క్యాసో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్, భద్రతాభావాన్ని కల్పించడం, దాంతోపాటుగా అసాంఘిక శక్తుల్లో వాళ్ళలో డిటరెన్స్ కలిగించడం. మనం ఏదైనా తప్పుడు పనులు చేసినా, ఏదైనా ప్రజల్ని భయాందోళనకు గురి చేసినా కానీ పోలీసు మనల్ని వాచ్ చేస్తుంది అనేటువంటి భావం కలిగించడం. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు ఇక్కడ అనేది, అదేవిధంగా రౌడీ షీటర్స్ కానీ, కమ్యూనల్
విషయాలకి పాల్పడే కమ్యూనల్ ఆందోళనలకు పాల్పడే వాళ్ళని డిటరెన్స్లో ఉంచే దానికోసం ఈ కార్డినెన్స్ స్విచ్ ఆపరేషన్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఒక 411 ఇళ్ళని మా టీమ్స్ 20 టీమ్స్ చేసి ఆ 411 ఇళ్ళని మేము సెర్చ్ చేసాము. దాంట్లో భాగంగా మాకు కొన్ని ఐటమ్స్ని సీజ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే 32 టూ వీలర్స్, ఇవన్నీ కూడా వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న 2 వీలర్స్, 3 వీలర్స్ ఒక 3 వీటిని మేము సీజ్ చేసాము. గుట్కాకి సంబంధించి ఒక 2 పర్సన్స్ నుంచి ఒక 6 బ్యాగ్స్లో 80,000 వర్త్ గుట్కా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 2 కేసులు కడతాము. ఎక్సైజ్ కేసులకు సంబంధించి ఒక పర్సన్ నుంచి టోటల్గా 10 లీటర్స్, టోటల్గా 9,000 వర్త్ ఎక్సైజ్ IMFL సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయబడుతుంది. రేవంత్ సర్కార్ రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట అర్బన్ MRO కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన రెవెన్యూ సదస్సుల పేరిట రైతులు పెట్టుకున్న లక్షల దరఖాస్తులు పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్నాయని విమర్శించారు. దాదాపు 10 నెలలుగా సమస్యలు పరిష్కరించకపోవడం రైతులపై అన్యాయమని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వెంటనే పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎందుకు నిషేధిత భూములు పబ్లిక్ బహిరంగ పరుస్తలేరు? పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదు? తక్షణమే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిషేధిత భూముల సంఖ్య ఎందుకు పెరిగింది, ఎందుకు 1 కోటి ఎకరాలు దాటిందో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇలా ప్రజలు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ భూములు పెట్టడం వల్ల పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు, అత్యవసరాలకు, వైద్యానికి కూడా భూములు అమ్మలేక రాష్ట్రంలో అనేక మంది ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రిమాండ్ లో ఉన్న కర్ల రాజేష్ మృతి పోలీస్ హత్యనని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రిమాండ్ లో ఉన్న వ్యక్తి మృతి చెందడం తీవ్రమైన విషయమని పేర్కొన్నారు. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఆ దళిత యువకుడి హత్య లాకప్ లో ఇది ప్రభుత్వం చేసిన హత్యే. ఆ హత్యకు బాధ్యులైన DSPని, CIని, SIని ఖచ్చితంగా డిస్మిస్ చేయాలి. సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. అట్లాగే ఆ ప్రభుత్వం తరపున గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరియమ్మ గారు అనే ఒక దళిత మహిళ ఆనాడు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో మన తుంగతుర్తి నియోజకవర్గంలో ఇట్లాగే జరగకూడని దురదృష్టకర సంఘటన జరిగితే ఆ కుటుంబానికి 35 లక్షల నష్టపరిహారం ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, ఇల్లు కట్టించి వారం రోజుల లోపలనే ఆ అధికారులను కూడా డిస్మిస్ చేసిన చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. మరి వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మీనమేషాలు ఎందుకు లెక్క పెడతా ఉన్నారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవడం లేదన్న బండి సంజయ్. రైతు భరోసా నిధులపై మీ మాట మీరే విస్మరిస్తారా అని ప్రశ్న. రైతు భరోసా నిధులు విడుదల చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌ 74. న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదన్న కవిత. లిక్కర్ కేసు ఒక రాజకీయ కుట్ర అని మండిపాటు. రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని ఆరోపణ. తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన కవిత. పాల కల్తీ ఘటనలపై సీదిరి తీవ్ర విమర్శలు. ప్రజారోగ్య పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందన్న ఆరోపణ. నీటి నాణ్యత తనిఖీల్లో నిర్లక్ష్యం జరిగిందని వ్యాఖ్య. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. గ్రీన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం సందేశం. ప్లాస్టిక్ రహిత భారత్ లక్ష్యంగా పిలుపు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు అవ్వాలి. సుస్థిర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్న స్పష్టం. ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు. దీర్ఘకాల ఉద్యమానికి ఫలితాల గుర్తింపు, సమాన అవకాశాల దిశగా కీలక నిర్ణయమన్న వ్యాఖ్య. సామాజిక న్యాయం సాధనలో ముఖ్య అడుగన్న అభిప్రాయం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.